మనము 3వ వచనము 4వ వచనము చదువుకొని ముందుకు వెళదాం. అక్క, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. సార్, యోహాన్ గారు గాయి తోటి చెప్తున్న మాట. గాయ్ అనేటువంటి వ్యక్తి తన ఎదురుగా లేడు. గాయ్ అనేటువంటి వ్యక్తి తన ఎదురుగా లేడు. ఎక్కడో ఉన్నటువంటి గాయకి ఎఫెసులో నుంచి రాస్తున్నాడు ఈ పత్రిక. ఈ పత్రిక రాస్తూ తనను పొగుడుతూ రాస్తున్నాడు. ఎందుకు పొగుడుతున్నాడు? నేను ఎప్పుడన్నా మీ మమ్మీ పొగిడిందా? పొగిడిందా? నన్ను చూడు, ఎందుకు పొగిడింది? మంచి పని చేస్తే చెప్పండి, మంచి పని చేస్తే వెరీ గుడ్, నా బిడ్డ మంచి పని చేసింది అని పొగుడుతుంది. మంచి పని చేయలేదు అనుకో, చెడ్డ పని చేసింది అనుకో, ఏం చేస్తుంది? అప్పుడు ఏడుతుంది, ఒకటి వేస్తుంది కూడా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మంచి పని చేసిండు గాయ్. ఇది చూడండి, మంచి పని చేసిండు. ఏం చేసిండు మంచి పని? పోయిన వారం చెప్పిన, త్వరగా చెప్పాలి నాకు. మంచి సత్యమును అనుసరించిండు. ఇంకా ఆదిత్యము చేసిండు. ఎవరికి? సేవకులకు, సువార్థికులకు, సంఘమంతటికి. హల్లెలూయా. ఎవరికి చేసిండు? సేవకులకు, సువార్థికులకు, సంఘమంతటికి ఆదిత్యము చేయడంలో మొదటి స్థానం సంపాదించుకున్నాడు గనక ఆయనను గురించి సహోదరులు సాక్ష్యం చెప్పారు. ఏమని? ఫలానా గాయి ఉన్నాడు కదండి, ఆ గాయి చాలా మంచి వ్యక్తి, ఆ గాయి అందరికీ ఆదిత్యము చేస్తున్నాడు, ఆ గాయి అనేటువంటి వ్యక్తి సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాడు అని చెప్పి సాక్ష్యము విన్నాడు. ఎవరు విన్నారు? యోహాను గారు విన్నారు. విని రాస్తున్నాడు, అమ్మడు గాయి, నువ్వు చాలా చక్కటి వాడవు, నువ్వు మంచివాడవు, నువ్వు సత్యం అనుసరించి నడుచుకుంటున్నావట, ఇది చాలా మంచి పని, నువ్వు అలాగే నడుచుకోవాలి, నువ్వు సహోదరులతో ఐక్యత కలిగి ఉండాలి, సహోదరులతో ప్రేమ కలిగి ఉండాలి, నువ్వు అనేకులకు ఆతిథ్యము చేయడంలో నువ్వు ముందున్నావట, నాకు ఇది చాలా సంతోషకరమైనటువంటి వార్త, కనుక నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు అని విన్న సాక్ష్యమును బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను, ఇంక ఇంతకంటే వేరే సంతోషం నాకు లేదు అని చెప్తూ ఉన్నాడు 4వ వచనంలో. అంతేనా? 4వ వచనంలో ఏమన్నాడు? నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. మీ పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారు అని అన్నప్పుడు మీకు సంతోషం కలుగుతుంది కదా. మీ పిల్లలు వాక్యము నెరిగి నడుచుకొనుచున్నారు, మీ పిల్లలు వాక్యములో ఎదుగుతున్నారు, మీ పిల్లలు ప్రార్థనలో ఎదుగుతున్నారు అంటే మీకు ఎంత సంతోషం కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ పిల్లలు ఇక్కడ లేరు, దూర ప్రాంతంలో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, లేక ఎక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి మీ పిల్లల గురించి వాళ్ళ స్నేహితులు ఒక మంచి సాక్ష్యం మీ పిల్లల గురించి చెప్పారు అనుకో, మీకు ఎంత సంతోషం కలుగుతుంది. నా బిడ్డలు నా దగ్గర లేకపోయినా అక్కడున్న సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు, వాక్యమును వెంబడించి నడుచుకొనుచున్నారు, ప్రార్థనలో ఎదుగుతున్నారట అని చెప్పి మీకు ఎంత సంతోషం కలుగుతుంది. ఒకవేళ అదే సాక్ష్యాన్ని ఉల్టా చెప్తే, అర్థమవుతుందా? అదే సాక్ష్యాన్ని ఉల్టా చెప్తే, మీ పిల్లలు సత్యం అనుసరించడం లేదు, మీ పిల్లలు బైబిల్ చదవడం లేదు, ప్రార్థన చేయడం లేదు, చర్చికి వెళ్ళడం లేదు, లోకాస్తుల్లాగా లోకానుసారంగా తిరుగుతున్నారు, సినిమాలకు వెళుతున్నారు, షికార్లకు వెళుతున్నారు, డ్రగ్స్కి అలవాటు అయిపోయారు అని చెప్పి మీ పిల్లల గురించి మీకు ఎవరైనా సాక్ష్యం చెప్తే మీకు ఎట్లుంటుంది? అప్పుడు చాలా బాధ, వేదన. హల్లెలూయా. 4వ వచనంలో అంటున్నాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు అని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అన్నాడు. ఓకే, పోయిన వారం గుర్తు చేసిన, మళ్ళొకసారి గుర్తు చేద్దామని దీన్ని రిపీట్ చేస్తున్నా. 4వ వచనం కూడా చదివాను,
దాంట్లో ఉన్నటువంటి సత్యము గురించి మనం కొన్ని విషయాలను నేర్చుకుందాం. సత్యము అనుసరించి నడుచుకోవడం అంటే దేవుణ్ణి అనుసరించి నడుచుకోవడం, అవునా కదా? యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్తలో 14వ అధ్యాయం 6వ వచనములో ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని అన్నాడు. ఓకే, తర్వాత కీర్తనల గ్రంథము 26వ కీర్తన 3వ వచనములు అంటాడు, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అని అంటాడు. తర్వాత 86వ కీర్తన 11వ వచనములు అంటాడు, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు ఉన్నది. అది మాట చదువుతారు ఒకసారి. 86:11. నీ మార్గమును నాకు బోధింపు. ఏంటట? నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లుగా నీ మార్గములు నాకు బోధించుము అంటున్నాడు. సత్యము అనుసరించి నడుచుకోవాలి. ఎందుకు నడుచుకోవాలి? యేసు ప్రభువే సత్యం, దేవుడే సత్యం, వాక్యమే సత్యం. ఆ మాట నేను చూపిస్తా. యోహాను 17:17 అంటాడు, నీ వాక్యమే సత్యం అని ఉంటది అక్కడ. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే అయిపోయింది. నీ వాక్యమందు ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం, నీ వాక్యమే సత్యం. ఇంకా దీనికంటే సత్యమైనది వేరే లే. ఉందా? లే. దీంట్లో నుంచే ఇప్పుడు మీరు చదువుతున్నటువంటి సబ్జెక్ట్ అన్ని కూడా ఇందులో నుంచే వచ్చినాయి. ఎస్, అవునా కాదా? ఇప్పుడు మన స్మైల్ లా చదువుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది లా? ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్లో నుంచి వచ్చింది. ఎవరు? న్యాయాధిపతి. న్యాయాధిపతి అయిన దేవుడు, న్యాయము జరిగించే దేవుడు, సత్యమును చెప్పే దేవుడు, సత్యమై ఉన్న దేవుడు. అందుకే ఆయన అంటాడు, మీరు నన్ను వెంబడించండి. నన్ను వెంబడించండి అంటే దాని అర్థం ఏంది? సత్యమును అనుసరించండి. గాయ చేసిన పని కూడా అదే. గాయ ఏం చేసిండు? సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాడు, సత్యమును వెంబడించి నడుచుకొనుచున్నాడు. ఈ సాక్ష్యము తన ఎవరు? ఆత్మీయ తండ్రి గారు యోహాన్ గారు విన్నారు. విని రాస్తున్నాడు, గాయ్ నువ్వు సూపర్ అయ్యా, నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావని నేను విన్నా. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారన్న సాక్ష్యము నేను విన్నాను. కాబట్టి ఇంతకంటే మంచి వార్త ఇంకోటి నాకు లేదు, ఇంతకంటే సంతోషం ఇంకొకటి నాకు లేదు అని చెప్తున్నాడు. ఓకే, మనకు ఏ విషయంలో, ఏ సందర్భాలలో మనకు సంతోషము కలుగుతుంది అనే ప్రశ్నతోటి నేను పోయిన వారం ముగించిన. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడెప్పుడు మనకు సంతోషము కలుగుతుంది? ఏ సందర్భాలలో మనకు సంతోషం కలుగుతుంది? ఎప్పుడు సంతోషం కలుగుతుంది? రైట్. మహేష్ జీవితంలో కూడా అదే జరిగింది కానీ చెప్తలేడు ఆయన. ఆయన రాసిండు, ఆయనైతే రాసిండు. ఎందుకు? ఫస్ట్ పోయింది కదా, రెండోసారి కూడా ఉంటుందో పోతుందో, వస్తుందో రాదో, ఉన్నా పోయినా వచ్చినా రాకున్నా, నాకైతే పొలం పైన ఉన్నది, నాకైతే ఈ షాప్ ఉన్నది అనుకుని ఒక ధీమాతోటి రాసిండు. మొత్తం మీదైతే రాసిండు, ఆడ పడేసిండు, వచ్చిండు, అయిపోయింది. తీరా చూసే వరకు రిజల్ట్ వచ్చింది. ఆ రోజు కూడా చూసుకోలేము అన్నాడు, తెల్లారి చూసుకున్నాడు. అంటే ఏమన్నట్టు? పోతుందో రాదో, రాయనైతే సో అతను అనుకోలే వస్తుందని. కానీ తెల్లారి చూసుకొని రిజల్ట్ చూసుకునే వారికి ఏమైంది? పాస్ అయ్యాడు. వెంటనే అంకుల్ నేను పాస్ అయ్యాను అంకుల్, వెరీ గుడ్, సూపర్, సంతోషం, హల్లెలూయా. అంటే మనకి ఏదైతే రాదు, ఏదైతే జరగదు అనుకుంటున్నామో అది జరిగినప్పుడు, ఎగ్జామ్స్ లో మనం ఫెయిల్ అవుతామేమో అనుకొని మనం రాసినప్పటికీ కూడా ఆ భయంతో అయిపోయింది రా పని, అయిపోయింది నా రాదుగా అంతే అనుకుంటాం. అది వచ్చింది, అప్పుడు నీకు సంతోషం, హల్లెలూయా, అవునా కదా? ఏదైతే జరగదనుకుంటున్నామో అది జరిగినప్పుడు సంతోషం. ఓకే, ఉదాహరణకు నేను కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నా. ఇంకేమైనా మీ దగ్గర ఉన్నాయా? ఇంకేమైనా చెప్పగలుగుతారా? ఓకే, రైట్. చెరసాలలో నుంచి పేతురు గారు వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం లేక 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం చదువుకుందాం. ఇట్లు ఆలోచించుకొని ప్రార్థన చేస్తున్నారు. తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించడానికి వచ్చింది. ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి
సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడు అని చెప్పి అక్కడ ప్రార్థన చేస్తున్నటువంటి వారికి తెలిపింది. రైట్, ఈ సందర్భాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఓకే, ఇప్పుడు పేతురు ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉన్న పేతురు ఇక చెరసాలలో ఉన్నాడు కాబట్టి ఆయన ఇంకా మంచిగా నిద్రపోయిండు. ఆయనకి ఏ బాధ లేదు, భయం లేదు, నిద్రపోయిండు. కానీ సంఘం ఏం చేస్తుందంటే, మా పేతురు గారిని విడిపించు దేవా, మా పేతురు గారిని నడిపించు దేవా, మా పేతురు గారిని చెరసాలలో నుంచి బయటికి తీసుకురా దేవా అని చెప్పి ఒక ఇంటిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు ఆసక్తితోటి. వినండి జాగ్రత్తగా, నన్ను చూడండి, బైబిల్ చూడకండి. చాలా ఆసక్తి కలిగి, అత్యాసక్తి కలిగి వారు ప్రార్థన చేస్తున్నారు. ఏమని? యేసయ్యా, దేవుడా, మా పేతురును నడిపించు, మా పేతురును రప్పించు, మా పేతురును విడిపించు. మీరైతే చేయరా ప్రార్థన? చేస్తారు కదా. ఎవరైనా జైల్లో ఉంటే యేసు నామములో విడుదల కలుగును గాక, ఇప్పుడే విడుదల కలుగును గాక, అధికారులతో మాట్లాడు, పోలీసులతోటి మాట్లాడని ప్రార్థన చేస్తాం కదా మనం. అట్లనే వీళ్ళు కూడా బాగా ప్రార్థన చేస్తుండగా దేవుని దూత పేతురు దగ్గరికి వచ్చి పేతురును విడిపించుకొని పేతురును బయటికి తీసుకొని వచ్చి పేతురును అక్కడ వదిలిపెట్టి దూత వెళ్ళిపోయింది. అప్పుడు మనవునికి మెలకు వచ్చింది. అరే, ఇది నిజంగానే జరిగిందా అనుకున్నాడు. అలా అనుకున్నాడు అప్పటిదాకా, కానీ నిజంగానే జరిగింది. ఇక సరే, బయటకు వచ్చింది కదా. ఆ పేతురు ఆ మార్కు అనే పేరు కలిగినటువంటి ఆ ఇంటిలో ప్రార్థన జరుగుతుంటే వెళ్ళి తలుపు కొడుతున్నాడు. ఆ రోది అనేటువంటి ఆ చిన్న పాప వెళ్ళి తలుపు దగ్గరికి వెళ్ళి స్వరం వింటుంది. పేతురు స్వరం అని గుర్తెరిగింది. ఇప్పుడు మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే డోర్ కొట్టంగానే తలుపు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? ఫస్ట్ వింటారు. ఎవరు వీళ్ళు? పాస్టర్ అంకుల్ వచ్చింది అని వెంటనే పాస్టర్ అంకుల్ వచ్చి నన్ను డోర్ తీస్తారా? లోపలికి వెళ్ళి మమ్మీ పాస్టర్ అంకుల్ వచ్చింది, మమ్మీ పాస్టర్ అంకుల్ వచ్చింది మమ్మీ. ఎవరికి చెప్తారు? ఇప్పుడు తల్లి వచ్చి, మరి తలుపు తీపోయినవరా అని అంటది. నువ్వే తీపు అనగానే తల్లి వచ్చి తీస్తుంది. సో ఇట్లా ఏమైపోయింది అని అంటే, ఈమె బాగా ఆసక్తితోటి విన్నది. ఎవరు ఇల్లు అనుకున్నది. పేతురు గారి స్వరం విని వెంటనే లోపలికి వెళ్ళి, ఆంటీ పేతురు అంకుల్ వచ్చిండు అంటే వీళ్ళేమంటారు తెలుసా? ఒక అనర్మి, పేతురు ఎందుకు వస్తాడు? ఎక్కడ పని లేదా నీకు? పిచ్చిదాని వాడు, ఏం పని లేదు నీకు? ఊక ప్రార్థన చేద్దాం మనం అందరం. యేసయ్యా, పేతురుని విడిపించేసయ్యా, యేసయ్యా, పేతురుని నడిపించేసయ్యా అని ప్రార్థన చేస్తూ ఈమె చెబుతుంటే, పిచ్చిదాన ఊక, నీకు పని లేదు. ఎవల మాటనే పేతురేనా? ఎవల స్వరం విన్నా పేతురేనా అని చెప్పి ఆ చిన్నదాన్ని ఏం చేస్తురట? గద్దిస్తురు. చదువుదాం ఆ మాట. నీవు పిచ్చిదాని అని ఆమె ఎంత చెప్తుందంటే, నిజంగానే చెప్తున్నా అంటే, మీరు నన్ను నమ్మండి అంటే, రండి అంటే, డోర్ తీయండి అంటే అని గట్టిగా చెప్తుంది. బలంగా చెప్తుంది. నమ్మించేటట్టుగా వారితో ఎంత చెప్తున్నా కానీ వారికి అర్థమైతలేదు. చాలా సార్లు చెప్తుండగా అరే ఇది ఇంతగానో చెప్తుంది కదా అని చెప్పి అప్పుడు అర్థమైందా? ఏమన్నారట? ఆ దూత కావచ్చుగా అని అన్నారట. ఇంకానూ తలుపు తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూసి విభ్రాంతి నొందిరి. ఈ విభ్రాంతి మాటకు చెప్పండి ఏమర్థం వస్తుంది? ఆశ్చర్యపోయారు. వా, పేతురు, ఇది సాధ్యమే? ఎట్లా సాధ్యమైంది? ఎట్లా వచ్చిన నువ్వు? అసలు మేము నమ్మలేకపోతున్నాం. నువ్వు జైలు ఉండాలి కదా, నువ్వు చెరసాలలో ఉండాలి కదా. అరే అసలు కొంతమంది ఏం చేస్తారు? ఇది నిజమా కాలానికి గిచ్చుకొని చూస్తారు. ఇది నిజమే. అరే నువ్వు ఎట్లా వచ్చినావు? అసలు నువ్వు జైల్లో ఉండాలి కదా, నువ్వు ఎట్లా విడుదల పొందినావు అని చెప్పి వాళ్ళకి ఏం అర్థమవుతున్నది? ఆశ్చర్యం కలిగిపోతుంది. ఆశ్చర్యము, సంతోషము వారి హృదయములో, వారి జీవితంలో కలిగినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఎవరు? పేతురు రాగానే వాళ్ళకు ఇష్టమైనటువంటి నాయకుడు ఆయన రాగానే ఎంతో సంతోషం. మనకు ఎవరైనా ఇష్టమైన వాళ్ళు బాగా దూరంలో ఉన్నారనుకోండి, ఆయన రాడ్లే, ఇప్పుడు ఎందుకు వస్తాడులే ఆయన అనుకునే సమయంలో ఆయన వచ్చి డోర్ కొట్టిన అనుకో, అప్పుడు ఏం చేస్తావు? అర్రే నేను నమ్మలేకపోతున్నాను, ఎట్లా వచ్చినావు? అబ్బా అసలు నువ్వు ఇంత వస్తావనుకోలే, నా అసలు ఎంత సడన్ గా వస్తావనుకోలే. ఎంత ఆశ్చర్యం కలుగుతుంది కదా, ఎంత అబ్బా నువ్వు రావడం నిజంగా నాకు మస్తు ఆశ్చర్యం కలిగిస్తుంది, మస్తు సంతోషం కలుగుతుంది. కూర్చో. ఇక ఆగమలు ఏం చేస్తామో మనకు అర్థం కాదు.
కొన్నిసార్లు నీళ్ళు కూడా ఇయ్యం. సంతోషంలో మాట్లాడినాక అరే నేను నీళ్ళు ఇచ్చుడు మర్చిపోయాను అని చెప్పి నీళ్ళు. అంటే సంతోషంలో కొన్నిసార్లు మనం అవి కూడా, మనకి ఇష్టమైన వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మనకు ఎంత సంతోషం కలుగుతుంది కదా. అట్లనే పేతురు రాక వారికి సంతోషం కలగజేసింది. ఓకే, తర్వాత ఇంకొక మాట చూద్దాం. 66వ కీర్తన 6వ వచనం. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడక చేత దాటిరి, అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఎక్కడ? ఎర్ర సముద్రం దగ్గర. తెలుసు కదా ఎంత మనకి నిర్గమకాండంలో ఉంటుంది. ఇప్పుడు చూద్దాం అన్నమాట. చదువుదాం 14వ అధ్యాయం 21, 22 వచనాలు. నిర్గమకాండము 14వ అధ్యాయము 21, 22 వచనాలు. దానిని ఆరిన నేలగా చేసెను. హల్లెలూయా. ఏం చేశాడంట? మోషేతోటి చెప్పాడు, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోండి అని చెప్పి ఇశ్రాయేలులతో చెప్పుము అని చెప్పాడు. మోషే కర్ర ఎత్తినప్పుడు ఈ సముద్రము 2 పాయలుగా చీల్చబడ్డది. అంత మాత్రమే కాకుండా ఆరిన నేలగా ఏర్పరచబడ్డది. చూడండి, ఒక్కసారి నా వైపు చూడండి. దీన్ని ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. మహాసముద్రం, అది పెద్ద మహాసముద్రం, ఎర్ర సముద్రం. దాని పేరేం పేరు? ఎర్ర సముద్రం. ఈ ఎర్ర సముద్రము చాలా పెద్ద సముద్రం. ఇశ్రాయేలు ప్రజల్ని ఎవరు తరుముతున్నారు? ఐగుప్తులు తరుముతున్నారు, శత్రువులు తరుముతున్నారు. వచ్చేసరికి ఇక్కడ ఏం అడ్డం వచ్చింది? మనకు సముద్రం అడ్డం వచ్చింది. ఇప్పుడు ఈ ప్రజలలో ఉన్నటువంటి ఆలోచన, ఈ ప్రజలలో కలుగుతున్నటువంటి ఆలోచన ఏముండొచ్చు? అయిపోయిందిరా మన పని, ఖతం, సముద్రంలో వాడుడా లేకపోతే వాళ్ళ చేతిలో చచ్చుడా, ఏదో ఒకటైతే సచ్చుడైతే ఖాయం రా అనుకున్నారు వీళ్ళు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు అనుకొని ఇప్పుడు మోషే మీదకి తిరిగింది వాళ్ళ తలంపు, వాళ్ళ ఆలోచనలన్నీ మోషే మీదకి తిరిగి, ఏమయ్యా మోషే, ఎందుకు తీసుకొచ్చినావు ఇక్కడికి? ఈ సముద్రంలో చంపుదాం అనుకున్నావా? ఈ అరణ్యంలో మమ్మల్ని చంపుదాం అనుకున్నావా? మాకు సమాధులు లేవా ఐగుప్తులో? మేము అక్కడే ఉందము కదా, అక్కడే వారికి బానిసలుగా ఉందము కదా, అక్కడే మేము మంచిగా తిని చచ్చిపోదాము కదా. ఇప్పుడు సముద్రంలో చంపడానికి తీసుకొచ్చినవా? ఇప్పుడు వాళ్ళు వెనుక నుంచి తరుముతూ వస్తున్నారు. ఇప్పుడు ఏం చేయమంటావు మమ్మల్ని అని చెప్పి మోషేను అడుగుతూ ఉన్నారు, సనుగుతూ ఉన్నారు, గునుగుతూ ఉన్నారు, గందరగోళం చేస్తున్నారు. ఒక్కలా ఇద్దరా? ఎంతమంది అక్కడ? లక్షల మంది, 6 లక్షల కాలు బలం, పిల్లలు గాక స్త్రీలు గాక 6 లక్షల కాలు బలం. చూడండి ఎంత పెద్ద లొల్లి అయి ఉంటుంది అక్కడ కదా. భయంకరమైనటువంటి పరిస్థితి ఎదురైతా ఉన్నది. ఇప్పుడు ఆ సమయంలో అంత మందిలో ఎవరో ఒకరు నాశంటోడు ఉంటాడు అనుకుందాం. నాశంటాడు, అరే ఇలానా నువ్వు ఈ మోసేను ఊకే మోసే మీద లొల్లి పెట్టుడే నా అడగరా, మీ అందరికి ఈత వస్తుందా? ఎంతమందికి ఈత చెప్పు, ఈత మనం ఇలా దునికిపోదాం. అరే వాడు అత్తాడు ఐగుప్తుడు, వాడు అత్తిగా వాడు చంపేస్తాడు మనలా. అరే మనకి ఈత వచ్చిందనుకో, ఇలా దునుకుదాం, అవతల అడుగు చేరుదాం, అయిపోతుంది, మనం బతుకుతాం అని ఎవరో ఒకరు అని ఉంటే గనక, నాశంటాడు అని ఉంటే గనక ఎంతమంది రావచ్చు అందులోకి వెళ్ళి? అందాదా, మీ అందాదా ఈత వచ్చినలో ఒక దాదాపుగా 1 లక్ష మంది వచ్చారు అనుకుందాం. 6 లక్షల కాలబలం కదా. ఈ 6 లక్షల కాలబలంలో 1 లక్ష మంది ఈత వచ్చిన వాళ్ళు, అన్నా నాకు వస్తుందా నా ఈత, కొడదాం పా, ఈత కొడదాం, మళ్ళీ దునుకుదాం, అవతలకి పోదాం అని చెప్పి వెంబడించిన వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఏం చేస్తాడు? చలో నా వెనక దునుకురు అని చెప్పి అందరూ దునికిపించండి. 1 లక్ష మంది దునికి ఈత కొడుతూ ఉన్నారు. ఈత కొడుతుంటే దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు ఎందుకు నాకు మొరపెడుతున్నావు? సాగిపోమ్మని వాళ్ళకి చెప్పు, కర్ర పైకెత్తు, సముద్రం 2గా అవుతుంది అని అన్నాడు. మోషే వీళ్ళతో ఏమంటాను తెలుసా? మీరు ఊరికనే నిలుచుండి చూడండి యెహోవా నేడు చేసే కార్యాన్ని. హల్లెలూయా. మీరు ఊరికనే నిలబడి చూడండి అని మోషే చెప్తాడు. మోషే ఊరికే నిలుచు చూసుడేందా? తెలుసులేదా వాళ్ళు వస్తారు, ఇక్కడ సముద్రం ఉంది, అక్కడ శత్రు సైన్యం ఉంది, అయిపోయింది మా పని, చూసుండేదేం లేదు, మేము కూడా దొరుకుతాం అని చాలా మంది దొరుకుతున్నారు అనుకుందాం. 1 లక్ష మంది దొరికిరు, ఇంకా మిగతా 5 లక్షలు ఉన్నారు. కర్ర లేపిండు, సముద్రం 2 పాయలుగా అయింది. పెద్ద గోడ, ఇటొక్క గోడ, పెద్ద గోడ అయింది, పెద్ద దారి ఏర్పడింది. ఆ దారి కూడా ఎట్లున్నదట? ఆరిన నేల.
హల్లెలూయా. ఆరిన నేలలో ఈ ఇశ్రాయేలు ప్రజల్ని ఓరిరా అని చెప్పిండు, ఇడిచిపెట్టండి. ఇక ఈ 5 లక్షల మంది పోతా అంటే వాళ్ళు పరిగెత్తుతారా, మెల్లగా పోతారు? చెప్పురు మీరే. మెల్లగా పోతారు. ఆయనతో మళ్ళీ నీళ్ళని ఒకటి కాగలనా, మన మీదకి రాగలరా అని చెప్పేసి ఓ గబ 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 ఉరుకుతా ఉంటారు. ఇక ఈత కొట్టేటోళ్ళు ఉంటారు కదా 1,00,000 మంది అని కొడుతుంటే వీళ్ళు ఉరుకుతుర్రు. అరే అరే ఈ దగ్గర ఉరుకుతుర్రు, అరే మనం జరసేపు ఆగితే మనం కూడా ఉరుకుతాం కదరా, అబ్బా ఇప్పుడు ఎట్లా మన పరిస్థితి. ఈత కొడుతూ ఉంటారు. దమ్మత్తదరా ఈత కొడతా అంటే, అరే 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 వీళ్ళ పని మంచిగా ఉందిరా, జరసేపు ఆగితే అయిపోవరా, అరే వీళ్ళు ఉరుకుతుర్రా అని వీడు మధ్యలో పోయేసరికి ఏమవుతుంది? దమ్ము ఆగిపోతుందా లేదా? ఎంతగానో పోతారు చెప్పండి, మీరే చెప్పండి. పెద్ద సముద్రం, ఈత కొట్టడంటే అంత ఈజీ అనుకుంటారా మీరు? చిన్న కాలువలో కొడితేనే కింద మీద అవుతారు, బావిలో ఒక రౌండ్ వేద్దామంటేనే కింద మీద అవుతాం, దమ్ము వస్తుంది. అట్లాంటిది వీళ్ళు పెద్ద సముద్రంలో దూకి ఈత కొడతా అంటే అవుతుందా? కాదు. వీళ్ళు ఏం చేస్తారు? మన ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు ఇక నిమ్మలంగా దేవునికి స్తోత్రం అని చెప్పి మెల్లగా పాట పాడుకుంటా వెళుతురు. నడిపించు నావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున అని ఎంత మంచిగా వీళ్ళు వెళ్తున్నారట అంటే అంత మంచిగా వెళ్తురు. ఎందుకు వెళ్ళిరు వీళ్ళు? ఆగి దేవుని అద్భుతమును చూసి నడుచుకుంటూ దేవునికి పాట పాడుకుంటూ ఎంత సంతోషం కదా వీళ్ళకి. హల్లెలూయా. అందుకనే వీళ్ళు ఏమంటున్నారు? ఇంతకు మనం చదువుకున్నటువంటి కీర్తన భాగం 66వ కీర్తన 6వ వచనములో ఒకసారి చదవండి త్వరగా త్వరగా. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకన. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. జనులు కాలినడకన వెళ్ళి దాటి అక్కడ ఆయన యందు సంతోషించారట. అబ్బా దేవుడు ఎంత గొప్ప దేవుడు, మమ్మల్ని సముద్రాన్ని దాటించిండు అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆయనకు స్తుతులు చెల్లిస్తున్నారు, సంతోషంతో పాటలు పాడుతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏ కార్యమైతే జరగదు అని అనుకున్నారో, ఏ కార్యమైతే ఇది అసాధ్యము అని అనుకున్నారో, అది అద్భుతముగా దేవుడు దాన్ని సాధ్యపరిస్తే ఇంకా అంతకంటే సంతోషం వేరే ఉంటుందా? నువ్వు చేస్తున్న పనులలో ఇది కాదు అని నువ్వు అనుకోవచ్చు. ఆ సమయంలో ఆ పని అయిందనుకో, నీకు అంతకంటే వేరే సంతోషం ఉంటుందా? ఉండదు. సంతోషిస్తాం, ఆనందిస్తాం, కానీ దేవునికి కృతజ్ఞత చెల్లించాం మనం. కానీ ఇశ్రాయేలు ప్రజలు చూసిరా, ఆయన ఎందుకు సంతోషించిరట, పాట పాడిరట, గంతులేసిరట, అంత చేసిరు. మళ్ళీ దనుగుడే, మాకు తిండి పెడతలేవు, మాకు నీళ్ళు ఇత్తలేవు. 40 సంవత్సరాలు చెప్పులు అరగలే, బట్టలు తినిగిపోలే, బట్టలు మాసిపోలే, వీటిని బట్టి స్తుతించడం మానేసి మాకు తిండి పెడతలేవు, మాకు నీళ్ళు ఇత్తలేవు అని చెప్పి మళ్ళీ దనుగుడే. ఏదైతే కార్యం జరగదనుకున్నారో ప్రజలు, ఆ కార్యం జరిగింది కాబట్టి వీళ్ళ లోపల ఏం కలిగింది? సంతోషం కలిగింది. నెక్స్ట్ లూకాసు వార్త 15వ అధ్యాయం 8-9 వచనాలలో ఒక స్త్రీ ఉన్నది. ఆమె ఒక నాణెము పోగొట్టుకున్నది. ఏం నాణ్యం అంట అది? అరే ఆమెకు 10 వెండి నాణ్యాలు ఉన్నాయి కానీ ఎన్ని పోగొట్టుకున్నది? ఒకటి పోయింది. 10 ఒకటి పోయింది. వినండి, 10 ఒకటి పోతే మీరైతే ఏం చేస్తారు చెప్పురి? చూడాలి నన్ను. 10 ఉన్నాయి మీ దగ్గర వెండి నాణ్యాలు, వెండి బిళ్ళలు, ఒకటి పోయింది. ఇప్పుడు ఏం చేస్తారు? కొద్దిసేపు బాధపడతారు. ఒకటి ఏడ పోయింది, ఎక్కడ మిస్ అయింది, ఎందుకు పోయింది, ఏడ పోగొట్టినా ఆలోచిస్తారు. అది మీకు అంత దొరకదు, ఎక్కడ పోయిందో అర్థం కాదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తారండి చెప్పండి? 9 ఉన్నాయి, ఒకటి పోయింది. ఇప్పుడు ఏం చేస్తారు మీరైతే? అది ఏడ పోయిందో దొరకట్లేదు, దాని గురించి టైం 9 అయితే ఉన్నాయి కదా అని మీరు 9ని భద్రంగా పెట్టుకుంటారా లేదా? కానీ ఈ అట్లా కాదమ్ము, ఏడ పోయిందో దొరకబట్టాలని చెప్పి ఇల్లంతా ఊడిసి ఒక్క దగ్గరికి చేసి ఆ చెత్తల అంతా అటు ఇటు వెతకంగా దీపం వెలిగించి వెతకంగా ఆ వెండి నాణ్యం దొరికితే ఆమెకు సంతోషం కలిగింది. హల్లెలూయా. ఆమె ఆ వెండి నాణ్యం పట్టుకొని బయటికి వచ్చి, ఓ అమ్మ, ఓ అక్క, ఓ అన్న, ఇగో చూడు, నేను పోగొట్టుకున్న వెండి నాణ్యం నాకు దొరికింది, నాకు సంతోషం కలుగుతుంది, మీరు కూడా నాతో సంతోషించుర్రి అని చెప్పి ఆమె సంతోషపడుతుంది.
పోగొట్టుకున్నది దొరికినప్పుడు సంతోషం కదా. మన జీవితంలో ఏదైనా పోగొట్టుకుంటే అది దొరికితే ఇంకా అంతకంటే సంతోషం వేరే దొరకదనుకున్నావు, కానీ దొరికింది. ఒకరోజు నేను గృహకుడికలో వాక్యం చెప్పుతుంటే రమేష్ బ్రదర్ విన్నాడు. ఏదో వాక్యం చెప్పిన మొత్తం మీద, దొరకదని బాధపడుతున్నావా, దొరుకుతుంది, దేవుడు దొరికిస్తాడు అని చెప్పి నేను ఏదో వాక్యం చెప్పినట్టున్నా. అది విన్నాడు, అదే పట్టుకుని ప్రార్థన చేసిండు. ప్రభువా, ఇన్ని రోజులు అవుతుంది, వాళ్ళు ఫోన్ చేస్తారు, ఆ మెమొరీ కార్డ్ ఏడబోయిందో దొరకలేదు, దొరకబట్టి ఈ ప్రభువా అని ప్రార్థన చేసుకోగా ఆయన పెన్ డ్రైవ్ దొరికిందట. ఇక వచ్చి చెప్పిండు. నాకు ఆయన సంతోషం చూడండి. పాస్టర్ గారు, నేను మొన్న వాక్యం విన్నా, ప్రార్థన చేసుకున్నా, దొరకదనుకున్నా, నేను అయిపోయింది అనుకున్నా, మస్తు ఫోటోలు ఉండే అలా, ఇక దొరికింది. నాకు సంతోషం, మీ వాక్యం నన్ను బలపరిచింది. ఎన్నో 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 దొరకదనుకుంటే పోగొట్టుకున్న నీవు దాని గురించి ఆలోచించి ప్రార్థన చేసుకుంటే, దాని గురించి నువ్వు వెతుకుతే అది ఖచ్చితంగా మొత్తం 7:7 ఏమనున్నది, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తీయబడుతుంది. మీరు అడగరు, మీరు వెతకరు, మీరు తట్టరు, కానీ మీకు కావాలి, మీకు ఇవ్వాలి దేవుడు. అడగక ముందే అడగంది అమ్మాయి అన్నం పెడతలేదు ఈ రోజుల్లో, పెడతారా? అడగకపోతే అమ్మ కూడా అన్నం పెడతలేదు. నువ్వు అడగకపోతే దేవుడు ఎట్లా ఇస్తాడు? అందుకే అడుగు. పోగొట్టుకున్నావా, వెతుకు, దాన్ని తట్టు, దొరకవాటు దేవుడిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు సంతోషం కలిగింది ఆమెకు. ఇదే ఇంకొక సందర్భంలో మనం చూస్తే మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో 11 నుంచి 13 వచనాలలో ఒక ఆయనకు 100 గొర్రెలు ఉన్నాయి. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 100 గొర్రెలు ఉన్నాయి. ఈ స్టోరీ కూడా మనందరికీ తెలుసు. ఒకటి మాత్రమే తప్పిపోయింది. ఈ 100 గొర్రెలలో ఒకటి పోయినాక ఇప్పుడు ఏం చేయాలి? ఎడవైందో, ఏ పులి తిన్నదో, ఏ గుడ్డెలకు తిన్నదో, ఏ నక్క తిన్నదో అనుకుని ఇడిచిపెట్టలే. ఈ 99 గొర్రెలను దొడ్ల తోలి ఈ ఒక్క గొర్రె ఎడబోయింది రా అని వెతుక్కుంటూ వచ్చిండు. వెతుకుతుంటే ఆ ఒక గొర్రె దొరికింది. ఆమేన్, హల్లెలూయా. ఆ దొరికిన గొర్రెను బట్టి దాన్ని మెడ మీద లెక్కించుకొని సంకల పెట్టుకొని దాని గురించి సంతోషిస్తూ ఉన్నాడు ఆ గొర్రెల కాపరి. హల్లెలూయా. ఈరోజు మనము పోయిందని చెప్పేసి వదిలేసేది కాదు, పోతే దొరకబట్టుకోవాలి. దొరికినప్పుడు మనకు సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. ఎప్పుడు సంతోషం మనకు? ఏదైతే పని జరగదనుకున్నామో ఆ పని జరిగితే సంతోషం, ఏదైతే దొరకదనుకున్నామో అది దొరికితే సంతోషం. హల్లెలూయా. ఎవరైతే మనకు కావలసిన వాళ్ళు వాళ్ళు ఏమొస్తారు, వాళ్ళు రారు అని అనుకుంటామో వాళ్ళు వచ్చినప్పుడు నీకు సంతోషం. ఇట్లా యోహాను గారు గాయని గురించి సంతోషిస్తూ ఉన్నాడు. ఎవరి గురించి? గాయని గురించి. ఏ విషయంలో గాయ ఏం చేస్తున్నాడు? సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాడు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు అని వినుట కంటే ఇంతకంటే సంతోషం మరొకటి నాకు లేదు అని చెబుతున్నాడు. హల్లెలూయా. సత్యమును అనుసరించి మనము నడుచుకోవాలి గాయలాగా. తర్వాత 5వ వచనాన్ని చదువుకుందాం. ఇందులోనే మా యోహాను 3వ పత్రిక. వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియుడా అని మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వారు పరదేశులు, వారు ఎవరో తెలియదు, కానీ మన గ్రామానికి వచ్చారు, మన వీధికి వచ్చారు, మన ఇంటికి వచ్చారు, ఆతిథ్యం అడుగుతున్నారు, నీళ్ళు అడుగుతున్నారు, ఆహారం అడుగుతున్నారు. వాళ్ళు ఎవరో తెలియదు. అలాంటి వాళ్ళకి నువ్వు చేస్తే విశ్వాసికి తగినట్టుగా నువ్వు చేస్తున్నావు అని సంతోషపడుతున్నాడు యోహాను భక్తుడు. తర్వాత 6వ వచనం 7వ వచనం చదువుకుందాం. వారు నీ ప్రేమను గురించి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనక దేవునికి తగినట్టుగా
నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేన్ని బట్టి చేయాలి? దేవుణ్ణి బట్టి చేయాలి. ఏది చేసినా దేవుణ్ణి బట్టి చేయాలి. దేవునికి మహిమకరముగా చేయాలి. విశ్వాసికి తగినట్టుగా చేయాలి. ఇక్కడ అంటున్నాడు, వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును, నీకు మంచిగా ఉండును అని చెప్తున్నాడు. మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో ఒక మాట మనం చూస్తాం. 10వ అధ్యాయంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయం 40-41 వచనాలు చదవండి. మిమ్మును చేర్చుకొనివాడు, శిష్యులకు చెప్తున్నాడు, మీరు మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటాడు. మీరు ఏ ఇంటికైతే పోతారో, మీరు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు, అయ్యా రండి మా ఇంట్లో కాలు పెట్టండి, కొద్దిసేపు కూర్చోండి, మీరు నీళ్లు తాగండి, చాయ్ తాగండి, ఆహారం తీసుకోండి అని ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో వారు నన్ను చేర్చుకున్నవారు నన్ను పంపిన వారిని అనగా తండ్రిని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనివాడు ప్రవక్త ఫలము పొందుతాడు. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్న వారు నీతిమంతుని ఫలము పొందుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరినైనా సరే మన ఇంటిలోనికి చేర్చుకొని గిన్నెడు చల్ల నీళ్ళు ఇస్తే అది పరలోకంలో ఫలము పోగొట్టుకోరు అని వాక్యం సెలవిస్తుంది. మార్కు సువార్త 9వ అధ్యాయం 41-42 వచనాలు తీయండి త్వరగా. మార్కు సువార్త 9వ అధ్యాయం 41-42 వచనాలు. మీరు క్రీస్తు వారని నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చు వాళ్ళు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. చాలా మంది కుటుంబాలలోకి మేము వెళ్ళినప్పుడు కొంతమంది అసలు నీళ్ళు కూడా ఇయ్యరు. ఉన్న ముచ్చట చెప్పాలి, మళ్ళీ తర్వాత మీరు అయ్యో పాస్ నీళ్ళు అన్నాడని మళ్ళీ మీరు రెడీగా ఉంటారు. అందుకే చెప్తున్నా. కొంతమంది ఏం చేస్తారు, నీళ్ళు కూడా ఇయ్యరు. కొంతమంది అంత మాట్లాడినాక ప్రార్థన అయిపోయినాక పోయేటప్పుడు అయ్యగారు నీళ్ళు తాగు, ఓరి ఇంతసేపు ఎటు పోయినా నీళ్ళు పట్టుకొని రాకపోతుంది అనుకుంటాను నా మనసులో. పోయేటప్పుడు అయ్యగారు సాయి, మనమైతే ఏం చేస్తామండి, రాగానే నీళ్ళు ఇస్తాం, నీళ్ళ తర్వాత చాయ్ ఇస్తాం, ఏదైనా స్నాక్స్ ఉంటే స్నాక్స్ ఇస్తాం. కొంతమంది ఉంటారు పోయేటప్పుడు ఇస్తారు. అవునా కదా? అట్లా కాదు, రాగానే ఇవ్వడం నేర్చుకోవాలి. నా పేరట ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో నన్ను చేర్చుకుంటారు, నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రిని చేర్చుకుంటారు. నా పేరట మీ ఇంటికి ఎవరైనా మీకు ఎవరైనా గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే వారు పరలోకములో ఫలము పోగొట్టుకొనరు అని వాక్యం సెలవేస్తా ఉన్నది. ఇక్కడ కూడా మార్కు సువార్తలో కూడా మనం చదివిన వాక్య భాగంలో 9వ అధ్యాయం 41-42 వచనాలలో కూడా ఏమని ఉన్నది, మీరు క్రీస్తు వారని నా పేరట గిన్నెడు నీళ్లను త్రాగనిచ్చు వాళ్ళు తమకు రావలసిన ఫలము పోగొట్టుకొనరని మీకు నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. గిన్నెడు నీళ్ళు ఇస్తే వీళ్ళు సేవకులని లేక దేవుని పిల్లలని, వీరు దేవుని పేరట వచ్చారని ఎవరైతే గిన్నెడు నీళ్ళు ఇస్తారో వారు పరలోకమందు ఫలమును పోగొట్టుకున్నారని నిశ్చయముగా చెబుతున్నాను. ఇంకా ఆదిత్యం ఇచ్చిన విషయంలో మీకు చాలాసార్లు చెప్పి ఉంటాను. నేను శ్రద్ధగా ఆదిత్యము చేయాలి చెప్పాను కదా ఇంతకు ముందు. ఇప్పుడు శ్రద్ధగా ఆదిత్యము చేయాలి, సనుక్కోవద్దు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనములు అంటాడు, శ్రద్ధగా ఆదిత్యము ఇచ్చుచుండుడి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 9వ వచనములు అంటాడు, సనుకు కొనకుండా విసుకోకుండా ఆదిత్యము చేయండి. సనుగొద్దు, సనుగు కొనకుండా ఒకరికొకడు ఆదిత్యం చేయండి. కొంతమంది అనుకుంటారు, ఇప్పుడే వచ్చిండు ఏం లేకపోయా, ఎట్లా చేయాలి, ఏమి ఇవ్వాలి, కొంచెం సనుగుతా ఉంటారు.
రాకపోయినా అయిపో, ఈ టైంలో వచ్చిండు, ఆ టైంలో వచ్చిండు అనుకుంటా ఉంటారు. ఏది ఉంటే అది, నీళ్ళుంటే నీళ్ళు, పెద్ద అయ్యగారు వచ్చుండు, అమ్మో చాయ్ పెట్టాలి, అమ్మో కాఫీ పెట్టాలి, అమ్మో మటన్ తేవాలి, అమ్మో చికెన్, అవన్నీ అవసరం లేదు. ఎండలో పడొచ్చినానికి ఏమి ఇస్తే చల్లగా ఉంటుంది? ఇన్న నీళ్ళు ఇస్తే చాలు, అదే పెద్ద ఫలం. ఆమేన్, హల్లెలూయా. నీళ్ళు ఇస్తే ఫలం పోగొట్టుకోవు అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆదిత్యము చేయ మరవకుడి, ఏప్రిల్ రాసిన పత్రిక 13:1 ఆదిత్యము చేయ మరవకుడి. దీనిలో మనకేం కనబడుతుందంటే సహోదర ప్రేమ కనబడుతుంది. ఈ మొత్తం నిలువరముగా ఉండనియండి, ఆదిత్యము చేయ మరవకుడి. ఎవరు చేసిరో మీకు తెలుసు కదా, దేవదూతలకు ఎవరు ఇచ్చారు ఆదిత్యము? అబ్రహాం చేసిండు. తెలివకనే కొంతమంది దేవదూతలకు ఆదిత్యము చేసిండు. యేసుప్రభు అంటాడు మత్తయి సువార్తలో, నాకు ఆకలి కొని ఉంటుని మీరు నాకు ఆహారం ఇచ్చితిరి, నేను దప్పికొని ఉంటుని మీరు నాకు నీళ్ళు ఇచ్చితిరి, నేను రోగముతో ఉంటుని మీరు నన్ను చేర్చుకుంటురి, నేను చెరసాలలో ఉంటుని మీరు నన్ను ఆదరిస్తురి, పరామర్శిస్తురి, ఇంకా నేను చలితో ఉన్నప్పుడు మీరు నాకు దుప్పటిచ్చారు. ఇవన్నీ చెప్తూ ఉంటాడు. ఈ లిస్ట్ అంతా చెప్తూ ఉంటే అక్కడున్న ప్రజలు, అయ్యా ఇవన్నీ ఎప్పుడు చేసినామయ్యా, నువ్వు ఎప్పుడు వచ్చినావయ్యా మా ఇంటికి అని అడిగితే అప్పుడు యేసయ్య అంటాడు, ఈ అల్పులైన వారిలో ఒకనికి చేసితిరి కదా, నాకును చేసినట్టే. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనిషినిగానే చూస్తలేం. అసలే ఈ లోకంలో మనిషి లెక్క విలువ ఇవ్వడం లేదు. ఇంకా సేవకులు కొంతమంది ఇళ్ళకి పోతే సేవకులను అసలు విలువ ఇచ్చేదే లేదు. కొంతమందికి సేవకులకు కానుక పెట్టుట విషయంలో కూడా చేయి వెనక్కు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చేది ఎవరికట? సేవకునికి ఇస్తున్నామయ్యా మేము. సేవకునికి ఇస్తే ఆయన ఎట్లా బతుకుతాడు తెలుసా? అబ్బో కారు కొంటాడు, బండి కొంటాడు, సూటు బూటు, ఇవన్నీ మేమిత్తేనే కొంటాడు. ఎవరండి? సేవకుడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నా పేరట నువ్వు సేవకునికి గాని, నా పేరట నువ్వు విశ్వాసికి గాని, నా పేరట నువ్వు పేదవానికి గాని, నా పేరట వచ్చిన ఎవరికైనా నువ్వు ఏదైనా చేస్తే నాకు చేసినట్టే అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే, ఆ సేవకుడికి ఎందుకు ఇవ్వాలి, నేను దేవునికి ఇవ్వడం అంటే ఏంది? మళ్ళీ ఏంది దేవునికి ఇచ్చడం అంటే ఏంది? మళ్ళా సేవకునికి ఇస్తేనే దేవునికి ఇచ్చినట్టు కదా. చాలా మంది గంతి ఇవ్వాలన్నా, గింతి ఇవ్వాలన్నా అంటే ఎవరి మీద? దేవునికి గంతియాలా గింతియాలా అనుకుంటున్నాం మనం. దేవునికి కొంతమందికి అర్థం కాదు. ఇంకా నేను ఇచ్చేది సేవకునికే, నేను ఇచ్చేది పాస్టర్కే, నేను ఇస్తేనే ఇది చేసుకున్నాడు, నేను ఇస్తేనే అది చేసుకున్నాడు. ఇంకా సనుగుట వలన ఏమైపోయారు? చాలా మంది సంహరించబడ్డారు. ఇది కూడా చెప్పిన నేను ఒకప్పుడు, గుర్తుందో లేదో మీకు. సనుగుతే చచ్చిపోతారని చెప్పిన, మర్చిపోయారు కదా మీరంతా. వెరీ గుడ్, స్తోత్రం, హల్లెలూయా. సనుగుతే చచ్చిపోతారు. సనిగిర్రు అరణ్యముల చంపేసిండు దేవుడు. కథం, సేవకుల మీదనే సనిగిర్రు, చంపేసిండు, అయిపోయి. కాబట్టి సనుగొద్దు. నువ్వు ఇచ్చుట విషయంలో, ఆదిత్యము చేసుట విషయంలో, నువ్వు ఏది సేవకుడికి చేస్తున్నప్పుడు సనుక్కుంటా చేస్తున్నావంటే నువ్వు ఇచ్చేది దేవుని కాదు అని మర్చిపోతున్నావు. నువ్వు దేవునికి ఇస్తున్నా అన్న సంగతి మర్చిపోతున్నావు. నువ్వేమనుకుంటున్నావు నీ మనసులో అంటే, నేను మనిషికి చేస్తున్నా అనుకుంటున్నావు. కానీ దేవుని వాక్యం అంటుంది, ఆయన పంపిందే నేను రా బాబు, నీ ఇంటికి పంపిందే నేను. ఒకడట మునిగిపోతుండట, తెలుసు కదా మీకు ఈ స్టోరీ. ఒకడు చెరులో మునిగిపోతూ మొక్కుతుండు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుడా, ఓ ఆకాశమందున్న యేసు ప్రభువా, నీ వచ్చి నన్ను రక్షిస్తే తప్ప నేను బయటికి రాను, నువ్వే రావాలి, నువ్వే నన్ను పైకి తీయాలి అని చెప్పిండట. ప్రార్థన చేస్తున్నట. అయితే ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చారట. అరే సహాయం చేద్దామని వారు వచ్చి, అరే రారా బాబు, మా పడవలు ఎక్కరా నాయన, నువ్వు తీసుకుపోతాం, ఒడ్డుకు తీసుకుపోతాం అంటే, నేను రాను, యేసయ్య రావాలి, ఆయన నన్ను రక్షించాలి అంటే, అరే తేడు అని చెప్పి వీళ్ళిద్దరు వెళ్ళిపోయారట. ఇక పైనుంచి హెలికాప్టర్ వేసుకున్న వాడు వచ్చిన, రే వీడు ఆపదలు ఉన్నట్టున్నాడు అని చెప్పి వాడు నిశ్చనేసి, రారా బాబు నేను పైకి తీస్తా, ఆ బొడ్డ మీద వేస్తా, రారా నాయన అంటే, నువ్వు కాదు, నాకు యేసు ప్రభువే రావాలి, యేసు ప్రభువే నన్ను బయటికి తీయాలి, అంతవరకు దాకా నేను రాను అంటున్నట. ఎవడొచ్చినా అదే సమాధానం చెప్తున్నట. మునుగుతా ఉండట. ఇక ఇక్కడ దాకా వచ్చిన, యేసయ్యా చచ్చిపోతానా, వస్తావా రావా,
ఏసయ్యా చచ్చిపోతున్నావు, వస్తారు రక్షిస్తాం రారా నాయన, ఒడ్డుకెత్తాం రారా అంటే నువ్వెందుకయ్యా మాకు, యేసుప్రభువే రావాలి, యేసుప్రభువే రక్షించాలి. అంటాడు. మునిగిపోయినాక చచ్చిపోయినాక ఆడికి పోయి, ఏసయ్యా నువ్వేమన్నావు, ఏసయ్యా ఆపదలో నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తా, నిన్ను రక్షిస్తా అంటివి. నేను మొర్రపెట్టినప్పుడు నువ్వు నా దగ్గరికి రాలే, నన్ను రక్షించలే, ఇది న్యాయమేనా అని చెప్పి యేసుప్రభుని అడిగితే, అరే పిచ్చోడా, పడవ మీద ఇద్దరు వచ్చిర్రారా, వచ్చిరేసే, వాళ్ళని పంపింది నేనే రా, వాళ్ళ మాట వింటే నువ్వు చచ్చిపోకపోదు కదరా, అట్లెట్లయితుంది వాళ్ళెట్లయితుంది, నువ్వు కదా రావాలంటే వాళ్ళ లోపల నేను ఆత్మను పెట్టినా ప్రేరేపించిన వాళ్ళని బొమ్మని నేను చెప్పుతేనే వాళ్ళు వచ్చిర్రా నీ దగ్గరికి. సరే అది పోయి హెలికాప్టర్ వేసుకున్న వాడు వచ్చిండారా, వచ్చింది అని కూడా నేనే పంపినరా, నువ్వు వీళ్ళ మాట వింటలేవా అని వాని మాట కూడా వినపోతుంది. ఎవడొచ్చినా ఎవరి మాట వినపోతే నేనే రావాలంటే ఎట్లత్తా, నేను మనుషుల రూపంలో వస్తా, ఎట్లత్తా, నేను మనుషుల రూపంలో వస్తా, నేను డైరెక్ట్గా వస్తే నువ్వు ఆయనతో మొత్తం మసి అయిపోతావురా నాయన అని చెప్పినట్టు. ఎందుకు ఆయనను చూడడానికి మన 2 కళ్ళు సరిపోవు. ఆయన 1000 సూర్యకాంతి తేజస్సు కలిగినటువంటి వాడు. ఒక్క సూర్యుని చూస్తాం మనం, ఒక్క సూర్యుని చూడడానికి ఇక 1000 సూర్యులు ఒక కాడు ఉండి చూస్తే అయిపోయింది పని. హల్లెలూయా. కనుక సేవకులు దేవుని పేరట వచ్చిన వారికి, సేవకులకైనా విశ్వాసులకైనా అన్యులకైనా దేవుని పేరు చెప్పి వస్తే సనుగు కొనకుండా, విసుకొనకుండా, బాధతో కాకుండా ప్రేమతో ఆతిథ్యము చేస్తే పరలోకమందు ఫలము పోగొట్టుకోము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. చాలా మంది ఇక్కడే పడిపోతా ఉన్నారు. నేనెందుకు ఇవ్వాలి, ఆయనకి ఎందుకు ఇవ్వాలి, ఆయన ఎవడు ఎందుకు వచ్చిండు తెలియదు చాలా మందికి. ప్రభు పంపిస్తే వచ్చినాం. హల్లెలూయా. కనుక ఏదో మా స్వార్థం కొరకు ఇక్కడ వచ్చి చేసేది కాదు, మాకు స్వార్థం కొరకు వచ్చి చేసేది కాదు. చాలా మంది సేవకులు వచ్చి సహాయం అడిగినా కూడా చేయలేని పరిస్థితి. ఎందుకు, నేనెందుకు చేయాలి అని దేవుడే పంపించిందని అనుకోం మనం. సేవకుడు వచ్చిందంటే అమ్మో దేవుడు పంపించిండు, ఈయనకు చేస్తే దేవునికి చేసినట్టు అని వాక్యం సెలవిస్తుంది అనే భయం మనకు లేదు, లేకనే మనం అట్లా ప్రవర్తిస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలట, ప్రేమ చేత ఆతిథ్యము చేయడము నేర్చుకోవాలి. హల్లెలూయా. దీంట్లో ఏమున్నది, సహోదర ప్రేమ ఉన్నది అనేది మనము చూస్తూ ఉంటున్నాం. చదవండి 8వ వచనం. ఎవరికట, సత్యమునకు సహాయకుల మగునట్లు అచ్చివారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాము. సత్యమునకు సహాయము చేయడం అంటే సత్యము మేము ప్రకటిస్తున్నప్పుడు మాకు సత్యము ప్రకటిస్తున్నటువంటి వారికి ఏం చేయాలి, మీరంతా చెప్పాలా, సహాయం చేయాలి. సహాయం చేస్తే ఏం చేసినట్టు, ఉపకారం సహాయం అంత ఒకటే. అర్థమవుతుందా? మీరు ఉపకారము చేయ బద్దులై ఉన్నారు. కొంతమందిని అందుకే దేవుడు నియమిస్తూ ఉంటాడు సహాయము చేయడానికి. కొంతమంది సహాయకులుగా ఉంటారు. సాటి అయిన సహాయము ఎవరిని పెట్టిండు, అవనంటుంది భార్యను పెట్టిండు. భర్తకు సాటి అయిన సహాయము భార్య. సహాయకులుగా మనము ఉండాలి. దేంట్లో సహాయకులుగా ఉండాలి, మనం త్వరగా చూసుకుందాం. ఉపకారము చేయడానికి మనము త్వరపడాలా. దేంట్లో ఒకసారి మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. త్వరగా. ఉపకారం, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకండి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారం చేయడం అనేది మర్చిపోకండి, అది దేవునికి ఇష్టమైనది అని చెప్తున్నాడు. ఉపకారం అనగా సహకారం, లేకపోతే మేలు. ఇంకా మంచి భాష ఇది. మేలు చేసడం మర్చిపోకండి. మేలు చేసేది దేవునికి ఇష్టమైన పని. మేలు చేయాలని తెలిసి మేలు చేయకపోతే ఏమవుతుంది, పాపం కలుగుతుంది. సహాయం చేయాలని తెలిసి కూడా సహాయం చేస్తలేమంటే దాని అర్థమైంది చెప్పాలా? ఏం చేయాలి చెప్పండి, మేలు చేయడము నేర్చుకోవాలా. త్వరగా ఇంకొక వచనం చదివిస్తా చూడండి. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం, 1 కొరింథీ 12వ అధ్యాయం 28వ వచనం చదవండి త్వరగా.
ఆ, 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 ఆ. తర్వాత చూడండి చూడండి, కొందరిని దేనికోసమట? ఉపకారములు చేయవారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిగాను. అంటే సంఘములో అన్ని రకాల ప్రజలను నియమించేది ఎవరు? దేవుడే. స్వస్థపరచు వరం ఇచ్చేది దేవుడే, భాషల వరం ఇచ్చేది దేవుడే, ప్రవచన వరం ఇచ్చేది దేవుడే, వాక్యం బోధించే వరం ఇచ్చేది దేవుడే, పాట పాడే వరం ఇచ్చేది దేవుడే, సహాయము చేసే వరం ఇచ్చేది దేవుడే. కొందరిని ఉపకారము చేయడానికి దేవుడే నియమిస్తాడు. యెహోషువ గ్రంథములో మనం చూస్తే 2వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం, ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది మనకు. రహాబు అనేటువంటి వేశ్య కనబడుతుంది. తెలుసు కదా మీ అందరికీ, రహాబు అనేటువంటి స్త్రీ కనబడుతుంది. ఆమె యెహోషువ పంపించినటువంటి వేగుల వారిని దాచిపెడుతుంది. దాచిపెట్టి వారు శత్రువులు వెళ్ళిన తర్వాత ఆ వేగుల వారితోటి చెప్పుతున్నటువంటి మాటలను మనం చూద్దాం. ఒక్కసారి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. కొంచెం పైనుండి కూడా చదివితే మంచిది. ఏం విన్నారు? కొంచెం ఇంకా పైకి. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు చూడండి, ఈ రహాబు అనేటువంటి వేశ్య దేవుని యొక్క అద్భుత కార్యములను గురించి విన్నది. ఇప్పుడు ఆ విషయాలను విని వీళ్లకు దేవుడు దేశమును అప్పగించబోతున్నాడన్న సంగతి తెలుసుకొని వీళ్లను దాచిపెడితే, వీళ్లకు మేలు చేస్తే దేవుడు నాకు మేలు చేస్తాడనేటువంటి సంగతిని గుర్తుపెట్టుకొని ఈ వేగుల వారికి మేలు చేసింది, దాచిపెట్టింది. శత్రువులు వచ్చిర్రు, ఏయ్ రహాబ్, నీ ఇంటికి వేగుల వారు వచ్చారట, ఎక్కడున్నారు చెప్పు అంటే, అయ్యా వచ్చిన మాట నిజమే, కానీ వారు ఇట్లా వాడు వెళ్ళిపోయారు, అయితే మీరు త్వరగా వెళితే కనుక వాళ్ళని పట్టుకుంటారయ్యా, వాళ్ళు ఇట్లా వెళ్ళిపోయారు అని చెప్పింది. ఇక మనోళ్ళు ఉరికిరు, అరే నడువురా, పట్టుకోవాలరా, వాళ్ళని చంపాలరా, ఎందుకంటే దేశం వాళ్ళకు అప్పగించబోతుండే దేవుడు అని చెప్పి వాళ్ళని పంపించిన తర్వాత ఇక వీళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? అయ్యా, మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీ దేవుడైనటువంటి యెహోవా ఎర్ర సముద్రమును ఎలాగూ 2 పాయలు చేసిండో, ఎలాగూ ఆరిన నేలను చేసిండో, యోర్దాను తీరములను అమోరీయులను 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. అయ్యా, మీ దేవుడైన యెహోవా ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మీ ఎడల ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రం ఉండదు. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలనిచ్చి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చెప్తుంది? అయ్యా, నేను మీకు మేలు చేసిన కదా, మిమ్మల్ని శత్రువుల నుంచి కాపాడిన కదా, అయితే మీరు మా తండ్రి ఇంటికి మేలు చేయాలి, మీరు మా తండ్రి ఇంటికి ఉపకారం చేయాలి. దేవుడు మీకు ఈ దేశాన్ని అప్పగించబోతున్నాడు కదా, అయితే అప్పగించినప్పుడు నా తండ్రి ఇంటి వారు నశించకుండానట్లుగా, నా తండ్రి ఇంటి వారు రక్షణ పొందినట్లుగా, వారిని కాపాడినట్లుగా మీరు మాట ఇయ్యండి అయ్యా అని చెప్పి వారి దగ్గర నుంచి మాట తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, రహాబు మేలు చేసింది. రహాబు వారి యొక్క తండ్రి కుటుంబానికి మేలు జరిగిందా, కీడు జరిగిందా? ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మీరు లైన్లో ఉన్నారు, హల్లెలూయా. మేలు జరిగింది. మేలు చేస్తే మేలే జరుగుతుంది, కీడు చేస్తే కీడే జరుగుతుంది. ఏమి విత్తుతామో అదే పంట కోస్తాం, ఇంకొక పంట కోయం మనం, హల్లెలూయా. కాబట్టి మేలు చేసింది రహాబు, కాబట్టి మేలు జరిగింది ఆమెకు. ఇంకొక మాట మనం చదువుకుందాం, చూడండి. సహకారం నిర్గమకాండములో 17వ అధ్యాయం 12వ వచనం, త్వరగా. నిర్గమకాండం 17వ అధ్యాయం 12వ వచనం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసి, అహరోను ఊర్లు ఒకరు ఈ పక్కను ఒకడు ఆ ప్రక్కను
అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. హల్లెలూయా. యెహోషువ కింద అమాలేకీయులతోటి యుద్ధము చేస్తున్నాడు. మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఈ మోషే ఎంతసేపు అయితే చేతులెత్తుతున్నాడో అంతసేపటి దాకా యెహోషువకు జయము కలుగుతా ఉన్నది. అమాలేకీయులు ఓడిపోతున్నారు. ఎప్పుడైతే ఈ చేతులు బరువెక్కుతున్నాయో, ఎప్పుడైతే కిందికి దిగుతున్నాయో, అప్పుడు అమాలేకీయులకు జయము కలుగుతుంది. ఇక్కడ యెహోషువకు ఓటమి కలుగుతుంది. అప్పుడు ఎవరెవరు చూసారు చెప్పండి? మోషే చేతులు ఎవరెవరు ఆదుకున్నారు? అహరోను ఊరును ఇద్దరు కలిసి చూశారు. అరే, మన నాయకుడి చేతులు బరువెక్కుతున్నాయి, మన నాయకుడి చేతులు కిందికి దిగినప్పుడు అమాలేకులు గెలుస్తున్నారు, అరే మన నాయకుడు చేతులు పైకెత్తినప్పుడు అమాలేకులు ఓడిపోతున్నారు, కాబట్టి మనం ఒక పని చేద్దాంరా అనుకొని మోషే చేతులను ఆదుకోవడానికి వీరిద్దరూ సహకారముగా నిలబడ్డారు. అవునా కదా? ప్రార్థన చేయడంలో సహకారముగా నిలబడ్డారు. చేతులు ఎత్తుట విషయంలో సహకారముగా నిలబడ్డారు. ఒకవేళ వీరిద్దరు గనక సహాయం చేయకపోతే ఆ రోజు ఏం జరిగి ఉండేది అంటే దేవుని ప్రజలు ఓడిపోయేవాళ్ళు. ఇప్పుడు దేవుని ప్రజలకు గెలుపు రావాలంటే, దేవుని ప్రజలకు విజయం కలగాలంటే, అనగా మన సంఘమునకు విజయం కలగాలంటే మనం ఏం చేయాలి? చేతులెత్తి ప్రార్థన చేసేటోళ్ళకు సహాయం చేయాలి. వాళ్ళతో కలిసి ప్రార్థనలో ఏకీభవించాలి. ప్రార్థన వారికి భారమైనప్పుడు వారి తర్వాత మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. వారిలాగా మనం ప్రార్థించడం నేర్చుకోవాలి. వారితో కలిసి మనం ప్రార్థించడం మొదలు పెట్టాలి. భారము కలిగి ప్రార్థించినప్పుడు నీకున్నటువంటి బంధకాలు తెగిపోయి, నీకున్నటువంటి బాధలు పోయి నీకు విజయం కలిగిస్తాడు దేవుడు. అందుకే మోషేకు చేతులు బరువెక్కగా ఊరు అహరోను ఇద్దరు కలిసి సహకారముగా సాయంకాలం వరకు అలాగే నిలకడగా పట్టుకున్నాడు, యుద్ధము ముగిసేదాకా. ఆమేన్, హల్లెలూయా. యుద్ధము ముగిసింది, దేవుడు సహాయము చేశాడు. కనుక సహాయకులుగా మనము ఉండాలి. ఇంకొక వచనము చెప్పి నేను ముగిస్తా. మార్క్స్ వార్త 2వ అధ్యాయం, మార్క్స్ వార్త 2వ అధ్యాయం 3వ వచనం. మార్క్స్ వార్త ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే తిప్పిరి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఏంటట వీరేం చేసినారు? ఒక నలుగురు మనుషులు ఎవరిని మోసుకొచ్చారు? నడవలేని స్థితిలో ఉన్నాడు, పక్షవాయు కలిగినటువంటి వ్యక్తిని మంచము మీద నుండే తీసుకొని వచ్చారు. ఎక్కడికి? యేసు ప్రభు ఉన్నటువంటి ఇంటిలోనికి. ఇంటిలో యేసు ప్రభు ఉన్నాడు, ఇంటిలో యేసయ్య వాక్యం బోధిస్తున్నాడు, ఇంటి వాకిట జనమంతా గుమికూడి ఉన్నారు, ప్రజలంతా ఉన్నారు, ఆయా గ్రామం నుంచి వచ్చారు, యేసు ప్రభు మాట్లాడుతుంటే వింటున్నారు. అయితే ఈ నలుగురు అనుకున్నారు, అరే మనం యేసు ప్రభు దగ్గరికి చేరాలంటే వీళ్ళెవ్వరు కూడా జరిగేటట్టు లేరురా, ఏం చేద్దాం అనుకొని ఈ నలుగురు వ్యక్తులు ఆలోచించుకొని ఇంటికి నిచ్చెన వేసుకొని ఇంటి పైకెక్కి పైకప్పును విప్పి యేసయ్య ఉన్న చోటికి ఆ మంచానికి తాళ్ళు కట్టి చక్కగా యేసు ప్రభు ఉన్న చోటికి మాత్రమే దించగలిగారు. హల్లెలూయా. ఈ నడవలేని అతన్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తే యేసు ప్రభు అతని జీవితంలో అద్భుతం చేసిండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు ఎంతో మంది ఇలాంటి వ్యక్తులు కనబడి ఉంటారు, నడవలేని స్థితిలో ఉన్నటువంటి వారు, అనగా ఆత్మీయ కుంటితనము, ఆత్మీయ గుడ్డితనము, ఆత్మీయ అవిటితనము కలిగినటువంటి వారు ఎంతో మంది ఉంటారు. వాళ్ళను నువ్వు తీసుకొచ్చి దేవునికి అప్పగిస్తే దేవుడు తన కార్యమును చేస్తాడు. అలాంటి వారికి నువ్వు సహాయకరముగా నిలబడాలి. హల్లెలూయా. సహాయము చేసేవారముగా మనం ఉండాలి. ఈ 8 వచనాలలో గాయిని పొగుడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ 8 వచనాలలో సహోదర ప్రేమ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అర్థమైంది కదా? 8 వచనాలు. పోయిన వారం 3 వచనాలు, ఇప్పుడు ఎన్ని వచనాలు? 5 వచనాలు. అర్థమవుతుందా? అర్థమైందా? అర్థమైపోయిందా? అర్థమైపోయిందా? అర్థమైందా? ఓకే రే, వెరీ గుడ్, సూపర్. అర్థమైపోలే కదా? వెరీ గుడ్. మళ్ళొచ్చే వారం అడుగుతా కదా, అప్పుడు తెలుస్తుంది అర్థమైందా అర్థమైపోయిందా అనేది నాకు అర్థమవుతుంది. ఓకే.